అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ ఈరోజు తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. వచ్చేటువంటి ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం ఖాయం, కేసీఆర్ పట్టిన గతే పడుతుందని హాట్ కామెంట్ చేసిన నేపథ్యంలో మనతో మాట్లాడడానికి పాణ్యం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే గౌరు చేరుతున్నారు. మేడం చెప్పండి, ఈరోజు ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు ఎట్లా చూడాలి? ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. అంటే ఒకసారి అవకాశం ఇచ్చారు, ఎన్నెన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను 99 హామీలు నెరవేర్చాను, నేను 100% హామీలు నెరవేర్చానని చెప్తా ఉన్నారు. ఎక్కడ నెరవేర్చారు? ఈరోజు ఎక్కడికి వెళ్ళినా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. సొంతం చెల్లె మా అన్నయ్య పార్టీకి ఓటు వేయొద్దండి అని అంత బాహటకంగా ఢిల్లీలోనే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కాబట్టి చెల్లెళ్లకు న్యాయం చేయలేడు, మన రాష్ట్రానికి ఏం న్యాయం చేయగలుగుతాడు? అన్ని రంగాల్లో విఫలమైంది. అంతేకాకుండా యువత, రాష్ట్ర ప్రజలంతా మార్పు కోరుకుంటా ఉన్నారు. ఈ సైకో పాలన, ఈ రాక్షస పాలన వద్దని కూడా డిసైడ్ చేస్తున్నారు. కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్లో తప్పకుండా టీడీపీ జనసేన పార్టీ అధికారంలోకి రాబోతుందని కూడా ప్రశాంత్ కిషోర్ గారు చెప్పడం జరిగింది. ప్రశాంత్ కిషోర్ మాటల్ని రాష్ట్ర ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉందంటారా? అంటే గతంలో ఆయన వైసీపీకి అనుకూలంగా పనిచేసి 2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి పనిచేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రశాంత్కి ఒక పార్టీ తరఫున పనిచేశారు. ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన్నే ఈ రకంగా చెప్తా ఉన్నారంటే తప్పకుండా రాష్ట్ర ప్రజలంతా నమ్ముతారని కూడా తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి, ప్రశాంత్ కిషోర్ మాటను ఎలా చూడాలి? ప్రశాంత్ కిషోర్ గారు ఆయన ఏమి వేదాంతి కాదు, లేకుంటే జాతకాలు చెప్పే అతను కాదు. ప్రజల నాడిని కనుక్కొని గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని చెప్పినారు. గతంలో గుజరాత్లో పనిచేసినాడు, వివిధ రకాల రాష్ట్రాల్లో కూడా, బీహార్లో పనిచేసినాడు, అక్కడ అంతటా పనిచేసినాడు. ఇప్పుడు ఇక్కడ మన రాష్ట్రంలో జరగబోయే పరిస్థితుల గురించి ఆయన సర్వే చేసుకున్నాడు. ఆయన సర్వేలో తెలిసిన వాటినే నిన్న ఒక ప్రెస్ మీట్లో బయట పెట్టింది. ఇది ముమ్మాటికి కరెక్ట్. అది ఆయన పీకే గారు చెప్పడం. ఎందుకంటే గతంలో ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ఆయన ఎన్నో హామీలు చేసినాడు. తర్వాత మొన్న ఈ గవర్నమెంట్ 4 సంవత్సరాలు పూర్తి అయినప్పుడు 99% ఇచ్చిన హామీలను మేము అమలు పరిచినామని ఒక పచ్చి అబద్ధం చెప్తున్నాడు. అతను చెప్పడమే కాకుండా తనకు సంబంధించిన 150 మంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లతోని ఒక అబద్ధాన్ని పదే చెప్తే నిజమవుతుందనే భ్రమలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మీరు ఒకటే గమనించాలి, ఈరోజు పీకే గారు చెప్పినారని కాదు, 45 మంది ఎమ్మెల్యేలను మార్చినాడంటే ఒక అభద్రతా భావంతోనే అతను మార్చినాడు. అది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు 45 మంది నువ్వు పనికిరారన్నప్పుడు వేరే వాళ్ళని తెచ్చి నీ పార్టీ సిద్ధాంతాలను వాళ్ళని తెచ్చిపెట్టినా ఎక్కడ ఎవరున్నా కూడా అందరూ గంజాయి మొక్కలే, ఎవరు తులసి మొక్కలేం కాదు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఇతన్ని మార్పు చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. గత ఎన్నికల్లో మేనిఫెస్టో వెనుక పీకే లాంటి వ్యూహకర్తలే పనిచేశారు. మరి అలాంటిది అవి అమలు అయిన తర్వాత ఓడిపోతారని స్టేట్మెంట్ ఇవ్వడం చూడాలి. గతంలో వాళ్ళు మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు ప్రశాంత్ కిషోర్ టీము దాంట్లో కీలక పాత్ర పోషించింది. వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎన్నో మార్లు ఆయన ఇంటర్వ్యూలు కూడా గతంలో చెప్పినారు. మీరు మళ్ళీ ఒకసారి చూడండి. మేనిఫెస్టోని ఫాలో అయ్యేదామంటే ఆయన పక్కదారి పెట్టించినాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రశాంత్ కిషోర్ కూడా దూరం వెళ్ళిపోయినాడు. ఈరోజు ఆయన ఒక అహంభావి. ఎవరు పక్కన వాళ్ళు ఏం చెప్పినా వినకుండా ఆయన నా ఫోటో ఉంటే గెలుస్తుంది, నేనుంటే గెలుస్తా అనే ఒక తలకెక్కింది పొగురు. అందుకు ప్రజలు ఆ పొగురును దించనీకే రెడీ ఉన్నారు ఇప్పుడు. అందుకే ప్రశాంత్ కిషోర్ గారు గట్టిగా జగన్ను భారీగా ఓడిపోతున్నాడు అనే దానికి సంకేతాలు అవి. ప్రశాంత్ కిషోర్ ప్రజల నాటి తెలిసినటువంటి వ్యక్తి. అందుకే గత పక్కన ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి ఎలాంటి గతి పట్టిందో అలాంటి గతి పట్టబోతుందని ప్రజానాటి చెప్పారనేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్, హుసేన్, ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.